రోమీయులకు రాసిన పత్రిక, బైబిల్లో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. యేసు క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకనగా యేసు క్రీస్తు ప్రభువారు మన పాప శిక్ష అంతటిని కూడా ఆయన భరించాడు. మన దోష శిక్ష ఆయన వీపు మీద వేసుకున్నాడు. మన కొరకు ఆయన శిక్షించబడ్డాడు, ఆయన బలైపోయాడు. మన పాప దోషాలను, ఆ యొక్క సమస్త విధమైన రుణాలన్నీ కూడా ఆయన తొలగించి తీర్చేశాడు. కనుక యేసు క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్ష విధి కూడా లేదు. యేసు క్రీస్తులో ఉన్నవారనగా మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అనే వరములో ఉంటూ, అపోస్తుల బోధలో, ప్రార్థనలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో ఇట్లా కొనసాగుచు మూర్ఖులైన ఈ తరం వారికి వేరైపోయి రక్షణ పొంది ప్రత్యేకంగా జీవిస్తారే వీరే, మనమే క్రీస్తులో ఉన్నవారు. మనకు ఏ శిక్ష విధి లేదు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 34లో కూడా ఉంటుంది, సిలువ మరణము ద్వారా మన పాపములన్నీ, దోషములన్నీ తొలగించేశాడు. ఒకవేళ క్రైస్తవులకు, దేవుని బిడ్డలకి శిక్షించాలంటే మన శిక్షను భరించిన ఆయన తప్ప ఇంకెవరు శిక్షించకూడదు, శిక్షించలేరు. క్రీస్తు యేసు నందున్న మనకు ఏ శిక్ష లేదు. ఎంత సంతోషకరం! దేవుని స్తోత్ర. దేవుడు మనల్ని క్షమించాడు అనుకోండి, శిక్షించేది ఎవరు? దేవుడు మన పాపాలు క్షమించేశాడు, శిక్షించేది ఎవరు? దేవుడు మన పాప రుణాలన్నీ తీసేశాడు, ఇంకా ఎవరు మన పాపముల గురించి మనం ఏలం చేసేది, దూషించేది, ద్వేషించేది, అవమానపరిచేది ఎవరో? మన పాపను బట్టి మనల్ని ఏలు చేయడం చూపించేది ఎవరు? ఎందుకనగా మన పాపములన్నీ యేసు క్రీస్తు వారు ఆయన శిలువ మరణం ద్వారా తొలగించాడు. ఇక మన పాపం కాదు. మనల్ని నీతిమంతులుగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేయటానికే యేసు క్రీస్తు వారు మన కొరకు శిలువ మరణం అనుభవించగా ఇంకా మనం ఎలా పాపులం అవుతాం? దేవుడు మన పాపాలను ఎలా క్షమించాడో ఒక 5 విషయాలు చెప్పి ఈ రాత్రి కలసలు మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చూడండి, మనము గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుండి 11 వచనాల వరకు చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం నుండి 11 వచనాల వరకు కూడా మనం చూసినట్లయితే, శాస్త్రులు, పరిచయులు వ్యభిచారం వద్ద పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చి, బోధకుడా, ఈమె వ్యభిచారం పట్టబడిందయా? పట్టబడిన పాపి అనుకుందాం, పట్టబడిన పాపి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెతో ఏమనంటే, అమ్మ, ఎవరు నిన్ను శిక్షించలేదా? చివరిగా అందరికి తెలిసిన విషయమే, ఎవరునూ నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. అయితే నేను కూడా నిన్ను శిక్షింపను. ఎస్, ఎవరు కూడా ఆమెను శిక్షించకుండా చేసింది ఎవరు? అక్కడ యేసు ప్రభువే. ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు ఎవడో ఏమన్నాడు. ఒకవేళ మేము పాపులం కాదు, మేము పరిశుద్ధులమే అనుకుంటారని యేసు నేల మీద వారి పాపాలన్నీ ఆయన చూసి పారిపోయి, కనుక మనల్ని శిక్షించు వారు ఎవరూ లేరు. అందుకని చూడండి, మొదటి యోహాను పత్రికలో ఉన్నది ఒక మాట. మొదటి యోహాను 1:7 ఏముందంటే, 1:7, 1వ అధ్యాయం 7వ వచనం ఏముంటుందంటే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎందుకనగా యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతో గడుపుతాం కనుక, ఆయనతో సావాసం చేస్తాం, ఆయన సన్నిధి కలిగి ఉంటాం, ఆయన రక్తంతో కడగబడతాం, ఆయన వాక్యంతో కడగబడతాం, ఆయన ఆత్మతో కడగబడతాం. అలాగే ఆయన గురించి వచ్చిన కొన్ని శ్రమలైన భరించు, ఆ శ్రమల ద్వారా కూడా శుద్ధీకరించబడతాం కనుక
మన ప్రతి పాపము ఈ విధంగా మనకు తెలియకుండానే తొలగిపోతుంది కనుక మనం పవిత్రత పొందుతాం. చూడండి, కనుక పట్టబడిన పాపిని మనుషులందరూ నిన్ను పట్టుకున్నారా, గేలి చేస్తున్నారా? నువ్వు పాపివని అందరూ ఏలు పెట్టి చూపిస్తున్నారా? నీవే పాపివి, మేము నీతిమంతులమని ఎవరు మట్టుకు వాళ్ళే హెచ్చించుకుంటున్నారా, గర్విస్తున్నారా, అతిశయపడుతున్నారా? వారి పాపాలు వాళ్ళకి తెలియకుండా, వాళ్ళే పాపులన్న సంగతి వారు గుర్తించకుండా నిన్నే ఏలు పెట్టి చూపిస్తున్నారా? వాళ్ళ కంటిలో ఉన్న దూలాన్ని ఎంచుకోకుండా నీ కంటిలో ఉన్న నలుసును చూస్తున్నారా? బాధపడమాకండి. యేసు నిన్ను క్షమించునుగాక. మన దోషాలు క్షమించి ఇంకా ఎవరు ఎన్నెన్న కుక్కల్లాగా మురుగటమే కానీ ఏమీ చేయలేదు నిన్ను. దేవుని స్తోత్రం. నీ దోష శిక్షను ఆయన భరించేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి మునగవసరం లేదు, ఎక్కడ ఎక్కవసరం లేదు, దిగవసరం లేదు, ఎక్కడ కూడా పొర్లు దన్నాలు ఎక్కడ పెట్టక్కర్లేదు. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రత కలిగించేసింది. డోంట్ వరీ. నీ రహస్య పాపములు లేక బహిరంగ పాపములు, అంతరంగ పాపములు యేసు క్రీస్తు వారు తన శిలువ మరణం ద్వారా తొలగించేశాడు. అందుకనే నీవు పాపివి కాదు. తలదించుకోవద్దు, తల ఎత్తుకుని జీవించు, ధైర్యంగా బ్రతుకో. పట్టబడిన మనుషుల చేత పట్టుకుని మనుషులు ఎంచి హేళన చేసి దూషించి అలాంటి పాప స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఎంత ఘోర పాపినైనా యేసు క్రీస్తు వారి దగ్గరికి వస్తే ఆయన ఏం చేశాడు? క్షమించేశాడు. ఆమేన్. పాపము నుండి రక్షించే పరమ వైద్యుడు ఎవరైనా ఉన్నారా? యేసు ఒక్కడు తప్ప ఎవరు లేరు. అనేక మంది ఘోరాతి ఘోరమైనటువంటి మర్డరిస్టులు, అనేకమైన భయంకరమైన పాపులు, ఎంతమంది ఎన్ని చెప్పిన గవర్నమెంట్ ఎన్ని శాసనాలు ఎన్ని శిక్షలు విధించిన మార్పు చెందని వారు యేసు క్రీస్తు ద్వారా అనేక మంది రక్షించబడి అనేక మంది బాప్తిస్మం పొంది యేసు ప్రభు కొరకు సాక్షులుగా బతుకుతున్నారు. వాళ్ళకి ఎవరన్నా డబ్బులు ఇచ్చి మారుమనసు పొందమన్నారా? వాళ్ళకి ఎవరన్నా సహాయం చేసి చర్చికి రమ్మన్నారా? వారు తెలుసుకున్నారు యేసు క్రీస్తే పాపుల రక్షకుడు. పాపమనే జబ్బు నుండి స్వస్థపరచువాడు ఒక యేసే, మరి ఎవరి వలన కాదు. యేసు క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే మనం పవిత్రం చేయగలడు. కనుక ఏ విధంగా అంటే పట్టబడిన పాపుల్ని దేవుడు క్షమించాడు. రెండవదిగా చూద్దాం, ఇక్కడికి రండి. లూకా సువార్త 7:47-48 చూస్తే, లూకా సువార్త 7:47 చూస్తే, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఇక్కడేనండి, ఎవరైతే యేసు ప్రభుని ప్రేమిస్తారో, ఎంత ప్రేమించిందంట? ప్రేమించిందని ఉందని, ప్రేమించింది యేసు ప్రభుని. ఆమె విస్తారంగా ప్రేమించుట ద్వారా విస్తార పాపాలు ఏం చేశాడు యేసయ్య? అది కనుక నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? చాలామంది మోసపోయినాక బాధపడతారు. అయ్యా, నేను వాళ్ళని నమ్మాను, వీళ్ళని నమ్మాను, వాళ్ళని ప్రేమించాను, వీళ్ళని ప్రేమించాను, వాళ్ళకి అది ఇచ్చాను, వీళ్ళకి ఇది ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చేసాను, వీళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళకి ఎంత అయ్యాను, వాళ్ళు అలా చేశారు, వీళ్ళ చేసి ఇవన్నీ ప్రతిరోజు అనేక ప్రజల ఎదుట, అందరి ఎదుట మనం చెప్పుకుంటాం. కానీ ఈ స్త్రీ అవన్నీ చేసింది. ఎంతోమందిని ఆమె ప్రేమించింది, ఎంతోమందిని చూసింది. కానీ యేసును ప్రేమిస్తేనే నాకు నిజమైన క్షమాపణ, శాంతి దొరుకుద్ది, సమాధానం దొరుకుద్ది అని తెలుసుకుందేమో. పాపం యేసు ప్రభువును ప్రేమించింది. ప్రేమిస్తే ఫుల్గా ప్రేమించాలి. అందుకని యేసు ప్రభువు ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నన్ను ప్రేమించాలి. పూర్ణ హృదయంతో ప్రేమించు.
చేస్తే పరిపూర్ణంగా భక్తి చేయి, పరిపూర్ణంగా ప్రార్థించు, పరిపూర్ణంగా విశ్వాసం ఉండు, పరిపూర్ణంగా ఉపవాసంతో దేవుని యందు భక్తి వైరాగ్యంతో బ్రతుకాలి. అక్కడానికి ఎంతో మంది హేళన చేస్తారే, ఊరుకో, నువ్వు పాపాత్మరాలో ఇల్లు నువ్వు వెళ్తావా, నేను చేర్చుకుంటాడు యేసు ప్రభు నేను ముట్టనిస్తాడా, యేసు ప్రభు నేను తాకనిస్తాడా, యేసు ప్రభు దగ్గర వెళ్ళగలుగుతా, వెళ్తా ఎవరిని బైబిల్ అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ సనుగుతున్నారు. యేసు ప్రభు అన్నాడు, ఆయన ఉపమానం చెప్పాడు, ఉపమానం చెప్పి వాళ్ళ నోరు మూయిపించాడు. దేవుని స్తోత్రం. కనుక ఈమె ఇక చివరిగా వాళ్ళందరితో అంటున్నాడు, ఈమె నన్ను విస్తారంగా మీరందరూ అక్షర ప్రకారంగా అక్కడున్న వాళ్ళతో అంటాడు యేసు ప్రభు, మీరందరూ నన్ను భోజనానికి రమ్మన్నారే కానీ కనీసం కాళ్ళకు నీళ్లు కూడా ఇవ్వలేదు. దుర్మార్గులారా, ఎండన పడి వచ్చాను కదా, తలకు కొంచెం నూనె కూడా పెట్టలేదు. మీరు చెమట కంపుతో ఉంటుంది నా బాడీ కనుక కొంచెం సెంట్ అన్న చల్లలేదు. మీరు చెయ్యకపోగా పనికిమాలిన పాపిష్టులారా, ఇదిగో విస్తారముగా ప్రేమించిన ఈమెని పాపాత్మ అంటారా? మీరు నా పాపులో మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు, మీ స్వార్థమే, మీ కోరికలే, మీ యొక్క ఆశలే తప్ప అసలు నన్ను ప్రేమించే మనసు మీకెక్కడ దుర్మార్గులారా అని శాస్త్రులు పరిచయం తిట్టి నోరు మూయించి, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఈ విస్తార పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇది నీవు ఎంతైతే ప్రభువుని ప్రేమిస్తావో అంతగా నీ పాపములన్నీ, మన పాపములన్నీ యేసుక్రీస్తు వారు క్షమించేస్తావు. నువ్వు ఎవరినెవరినో ప్రేమించు, నిన్ను నీవు ప్రేమించుకుంటూ నీ స్వార్థం వరకు బ్రతుకుతా ఉంటే నీ బతుకు అంతే కదా. యేసుని ఎంత ప్రేమిస్తున్నావు ప్రశ్నించుకోండి. యేసు ప్రభుని ఎలా ప్రేమించాలో కూడా ఈమె 4 విషయాలు చేసి చెప్పిందని నేను చాలాసార్లు చెప్పిన ప్రసంగాల్లో. మళ్ళీ మీరు చదువుకోండి. 4 పనులు చేసింది. ఒకటి ఏం చేసిందండి? కన్నీళ్లతో కాళ్ళు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పూసింది, పెదాలతో ముద్దు పెట్టుకుంది. కనుక ఆమె చేసిన ఈ 4 రకాలైన ప్రేమ హార్ట్ఫుల్గా చుట్టూరు ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎవరేమన్నా డోంట్ వరీ, అసలు ఆ డోంట్ కేర్, ఎవడని నువ్వు పోరా అన్నట్టుగా ఎవరిని లక్ష్యం. ఇది నిజమైన ప్రేమ. ప్రేమకు భయం ఉండదు, ప్రేమకు సిగ్గు ఉండదు. యేసు ప్రభుని ప్రేమిస్తారా? ప్రేమించండి. అప్పుడు మన పాప దోషాలన్నీ యేసయ్య అక్కడ ఎవరు చేయలేదుగా. ఆయన ఎమ్మడి తిరిగేవాడు చేయలేదు, శిష్యులు చేయలేదు, స్వస్థత పొందిన చేయలేదు, రోగాలు తగ్గిన వాళ్ళు నేనెందుకు చేయాలి అని అనుకోలేదామే. అసలు నన్ను దగ్గరికి రావద్దంటారు. బాబు నాకెందుకు అనుకోరా? అందరిని తోసేసింది, అందరిని తృణీకరించింది. ఎవరితో నాకేం పని? జీసస్ లవ్స్ యు. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా తండ్రి. ప్రభువు అనేకులు ప్రేమించాను, మనుషులు ప్రేమించాను, అనేక మందిని ప్రేమించి యాష్ట వచ్చేసింది, అసహ్యం కలిగింది, మోసపోయాను, నష్టపోయాను, హీనపరచబడ్డాను, తృణీకరించబడుతున్నాను, వెలివేయబడుతున్నాను. అందరి చేత మనుషుల మీద చూపిన ప్రేమంతా నాకు అసహ్యంగా తిరిగి వచ్చేస్తుంది. కనుక నేను ఆ ప్రేమలు నాకు వద్దేక నిన్నే ప్రేమిస్తా. ఆమె యేసయ్యా నిన్నే నేను ప్రేమిస్తా. అలాంటి ప్రేమ కలిగిన యేసు ప్రభు ప్రేమ చూపిస్తే ఆయన నిన్ను క్షమించును. ఇక మూడవదిగా చూడండి. మూడవ విషయం ఏంటంటే లూకా సువార్త 15 అధ్యాయం 19 నుండి 20 వరకు కూడా మనం చూస్తే, ఇక్కడ లూకా సువార్త 15 అధ్యాయం 19-20 వచ్చిన చూస్తే, ఒక తప్పిపోయిన కుమారుడు, యేసు ప్రభువు తప్పిపోయిన కుమారుడు అంటే ఇక్కడ ఎవరంటే ఒక ఇంట్లో ఉన్నవాడే, తండ్రి కొడుకే, ఒక తప్పిపోయినోడే. దూరం వెళ్ళిపోతే బాగా బాల్యంగా ఉంటాం, దేవునిలో లేకుండా, తండ్రిలో లేకుండా, సాక్షి సంఘంలో లేకుండా బయటికి వెళ్ళిపోతే భలే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నుండి రావాల్సినటువంటి తన ఆస్తిని తీసుకున్నాడు, దూరం వెళ్ళిపోయాడు.
దగ్గరైతే మళ్ళీ ఎక్కడ తండ్రి చూస్తాడు అనుకున్నాడు. దూరంగా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు బతికేసి ఉన్న ఆస్తి అంత పోగొట్టేసుకుని ఉన్న ఆత్మీయ జీవితాన్ని అంత కోల్పోయి భ్రష్టుడైపోయి తిండి కూడా లేక సాగు బతుకుల్లో ఉండి తండ్రి దగ్గరికి వచ్చేసాడు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు చెప్పండి? తండ్రి, ఒరే నువ్వు కొవ్వుబలి చెల్లెవరా, నువ్వు నా ఆస్తి అంతా నాశనం చేసేవరా, నన్ను నష్టపెట్టేసేవరా నువ్వు అని తండ్రి అలాంటి చూపులు చూడలేదు. తప్పిపోయి తిరిగి వస్తున్నట్టు తన కొడుకుని చూడగాని అసలు ఆ కొడుకు ఇంకా ఒప్పుకోలేదు తన పొరపాటుని. ఆయన ఏమని అనుకుంటున్నాడు? కొడుకు ఏమంటున్నాడు? నా తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ కూరి వాళ్ళలో నన్ను ఒకనిగా పెట్టుకో, నీ కుమారుడు అనుకోట కూడా యోగ్యుడిని నేను కానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఒప్పుకుందామని అనుకుంటున్నాడు. అసలు ఇంకా ఒప్పుకోలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపెడతాడు. దూరం కొడుకుని చూడగానే కొడుకు ఎలాంటి రూపంలో ఉన్నాడు? పందుల దగ్గర పొట్టు, పందుల మేత, పందుల కాపరిగా ఉండి పందుల దగ్గర ఉండి చూడేలా ఉంటాడో నేను చెప్పక్కర్లేదు. అసహ్యం కంపుతో ఉన్నాడు, చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన తల, అసహ్యమైన కంపుతో ఉన్నటువంటి ఆ కొడుకు రావటమే కావాలి తండ్రికి. ఆమేన్. ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో దేవుడు వాళ్ళని చూసి ప్రేమతో హత్తుకుంటాడు. ఇక నీ మురికిని చూడడు, నీ పాపమును చూడడు, నువ్వు చేసిన పొరపాటుని ఆయన పట్టించుకోడక. అందుకనే ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుని దేవుని దగ్గరకు వచ్చి ప్రభా అయ్యా అని అంటారు, నువ్వు అనకముందే, నువ్వు ఒప్పుకోకముందే నీ పాప దోషములన్నీ యేసయ్యా క్షమించారు. తండ్రి ఇంటికి రా, దేవుని మందిరానికి రా, దేవుని సన్నిధానం రా, ప్రార్థనకు రా, ప్రభువుతో గడుపు. దేవునికి దూరంగా ఉండి బైబిల్ చెప్తుంది కదా, నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరని ఉంది కదండి. కనుక దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకొద్దు, వాక్యమును ఎదిరించుతా, వాక్యాన్ని, దేవుని న్యాయ చట్టాన్ని గౌరవించండి, దేవుని చిత్తాన్ని గౌరవించండి. దేవుడు ఒక న్యాయ విధి పెట్టాడు మనకి, అదే బైబిల్. ఆ న్యాయ విధినే దేవుని చిత్తం అంటాం. ఈ దేవుని చిత్తం కాదని ఎవరు వినినా, ఎవరు ప్రవర్తించినా ఆయన శిక్షిస్తాడు. కనుక క్షమించమని దగ్గరకు వచ్చేసేయండి. దేవునికి స్తోత్ర. రండి ప్రభు దగ్గరకు, దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు అతను వస్తున్నాడు. తండ్రి ఏం చేశాడు? ఎదురెళ్ళిపోయాడు. నువ్వు వస్తుంటే చాలు ఆయన ఎదురుకుండా వస్తాడు. కనుక దేవుని యొద్దకు రండి. తెలుసో తెలియకో ఎన్ని పొరపాట్లు చేసేవని బాధపడమాక, ఆకలితో చనిపోమాక, ఆత్మీయత లేక, ప్రార్థన లేక, ఆదరణ లేక, నీ అంతరంగాన్ని అర్థం చేసుకుని నీకు సరైనటువంటి ఆత్మీయ పోషణ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా? రమ్మో, ప్రభు దగ్గర రా. ప్రభు నిన్ను క్షమించును, ప్రభు నిన్ను జీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. తండ్రి కుమార్ ఆ తప్పిపోయిన కొడుకు ఇంటికి రాగానే ఏం జరిగిందండి? వెంటనే స్నానం, శుద్ధీకరించేసి కొత్త వస్త్రాలు వేయించేసి విందులు, వినోదాలు, బ్యాండులు, మోతలు, పెళ్లి కూడా చేయడం అట్లా చేశాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అంత ఘనంగా దేవుడిని ఆశ్రయించును గాక. ఓ భజంత్రులతో, ఆనంద సంతోషాలతో, సమృద్ధితో దేవుడిని దీవిస్తాడయ్యా. అందుకే దేవుని ఎందుకు రండి. దేవుడు నిన్ను పాపాలు క్షమించడమే కాదు, నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు, నిన్ను ఆనందంగా చేస్తాడు, ఆశీర్వకరంగా చేసేస్తాడు. ఇక 4వ చూడండి, మార్కు సువార్తలో వద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం నుండి మొదటి నుండి కూడా మనం చూసేద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు కూడా ఈ సంగతి ఉంటుంది. అక్కడ ఏమిటి ఈ సంగతి అంటే, ఒక పక్షవాయుతో బాధపడుతున్నాడు ఒక వ్యక్తి. పెరాలసిస్, మంచం మీదే ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట్లో ఉన్నాడు, ఒక ఇంటి దగ్గర సువార్త చెప్తున్నాడని తెలుసుకుని 4 మనుషులు ఏం చేశారంటే, ఈ పక్షవాయుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని మంచంతో పాటే తీసుకొచ్చారు. సరే, యేసు ప్రభువారు ఇంటి దగ్గర తీసుకొచ్చినాక అక్కడ ఏం అడ్డొచ్చినారంటే,
అప్పటికే ఇల్లంతా నిండిపోయింది. ఇంట్లోకి ఈ రోగిని తీసుకెళ్ళటం కూడా ప్లేస్ లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంటి మీదకి ఎక్కి ఇంటి మీద ఉన్న కప్పు తొలగించి మంచంతో పాటే ఇంట్లోకి దింపారు. ఎంత కష్టపడితే కానీ ఆ వ్యక్తిని, రోగిని ఇంటి మీద నుండి మళ్ళీ ఎవరి మీద పడకుండా యేసుప్రభు ముందు దింపటం అంటే మామూలు విషయమా? అంటే ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకురావటానికి ఎంత కష్టపడ్డారో. అందుకనే 2:4 ఉంటుంది, మార్క్స్ వార్త 2:4. ఆ తీసుకొచ్చిన ఆ రోగిని కాదు చూసింది ఫస్ట్. యేసుప్రభు వారు ఎవరిని చూశాడు తెలుసా? ఆ వచ్చిన రోగిని కాదు, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని చూడాలి. ఆయన వారి తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూశాడు. అది విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? ఆ ఏ కష్టమైన పడి ఒక వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకురా, అది విశ్వాసం. యేసుప్రభును చూడాలనుకుని జక్కయ్య ఎంతో ఆశపడుతున్నాడు, మిక్కిలి ధనవంతుడు ఆయన. కానీ అతడు పొట్టివాడైనందున, జనులు గుంపుగూడినందున అతనికి యేసుప్రభును చూసేటువంటి అవకాశం దొరకలా. అరే, ఇంత రిచ్ మ్యాన్ ధనవంతుడైన నేను వస్తే కూడా యేసుప్రభుని పడితే ఎవరు కూడా చూడట్లేదు సార్ని, మనకేం తక్కువలని అల్లా. తాను ఎప్పుడు కూడా ఒక ధనవంతుడు చెట్లు ఎక్కడం, కానీ యేసుప్రభు కోసం ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. అప్పుడు యేసుప్రభు వారు వాళ్ళందరినీ వదిలేశాడు, అతన్ని చూశాడు. ఆయన చూసి ఏమన్నాడు? జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంట. అతను చెట్టు ఎక్కాడు. ఇతన్నైతే ఈ పెరాలసిస్ వ్యాధి కలిగిన వ్యక్తులు ఇంటి మీద నుండి దింపారు. కనుక అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారి విశ్వాసాన్ని చూసి, తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసి అప్పుడు అతనితో డైరెక్ట్గా ఏమన్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడును, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ అంటారు, ఇదేంటి? అతను మంచం పట్టిన రోగి, నడవలేడు, లేవలేడు, కూర్చోలేడు. ఇలాంటి మంచం పట్టిన రోగిని ఏమంటాడు యేసుప్రభు వారు? కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే ఇది ఎక్కడ కూడా సనుగుడు మొదలైంది. అప్పుడు అసలు అయినా పాపాలు క్షమించి నువ్వెవరుగా అని అంటారు మళ్ళీ యేసుప్రభు. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, పాపములు క్షమించుటకై మనుష్య కుమారునికి అధికారం నాకు ఇయ్యబడింది. ఎప్పుడైతే పాపాలు యేసుప్రభు క్షమించేశాడో అప్పుడు అన్నాడు, కుమారుడా నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని ఇల్లు అన్నాడు. అంతే, వాడు వెంటనే మంచం మీద నుండి దిగేసి మంచం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మంచం మీద మోసుకుని తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఏమయ్యాడు? మంచం మోసుకుంటా పాపాలు దేవుడు నిన్ను క్షమిస్తే ఏ రోగము చేత మంచం ఎక్కేవో ఆ రోగాన్ని నీ కాళ్ళ కింద పెడతాడు యేసయ్య. ఆ రోగం నువ్వు నీ బాడీలో తొలగించేస్తాడు. నీ శరీరంలో నూతన బలం ఉండును గాక, షుగర్ తొలగిపోను గాక, థైరాయిడ్ కాల్చివేయబడు గాక, బీపీలు లైమైపోను గాక, ఇంకా ఏ నరాలు జబ్బులున్నా, కీళ్ళ జబ్బులున్నా, ఏ కడుపు జబ్బులున్నా, ఏ రోగమున్నా యేసు శక్తి నిన్ను తాకును గాక, స్వస్థత కలుగును గాక. పాపాలు క్షమించబడినప్పుడు జరుగుతాయి. కనుక తీసుకురాబడిన ఎవరి ద్వారా వచ్చావో, మనం ఎవరినైనా తీసుకొచ్చినా లేకపోతే ఎవరి ద్వారా మనం వచ్చామో అది అనవసరం. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసావు, ఆయన నీ పాపమును క్షమించువాడు. ఆమేన్. క్షమించేసి, క్షమించడమే కాదు స్వస్థతనిచ్చి నడవలేని లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అందరూ ఇంత గంతులు వేయించాడు యేసు. నీతోనే నీ దగ్గరకు వచ్చి వాళ్ళ అప్పులు అడగాలి, నిన్నే వచ్చి నీకే నమస్కారం పెట్టాలా? నిన్ను లక్షాధికారికి కోటీశ్వరిగా చేసి అనేకులకు అప్పు ఇచ్చే జనముగా నిన్ను చేయలేడా? నువ్వు రా, దేవుని దగ్గరకు వస్తాలంటే అద్భుతాలు జరుగుతాయి. దేవుని దగ్గరకు వస్తే నీ పాపాలు క్షమించబడతాయి. మొదటగా పరిశుద్ధపరచబడతావు, నూతనపరచబడతావు, దేవుని దృష్టికి ఇంపుగా ఉంటావు. దేవుని దృష్టిలో
ఎంతో ప్రియమైన బిడ్డగా మార్చబడతావు. అప్పుడు దేవుడే నీకు నువ్వు బ్రతికేలాగా, నీ బరువులు నువ్వు మోసుకునేలాగా, నీ జీవనం నీవు చేసుకునేలాగా, ఎవరి మీద ఆధారపడకుండా. వచ్చేటప్పుడే నలుగురి మీద ఆధారపడి వచ్చాడు, ఇప్పుడు ఎవరి మీద ఆధారలేదు. నలుగురితో మంచిగుండాలండి, నలుగురితో మంచిగుండాలండి. దేవుడితో మరి దేవుడు సంగతం అదే. మరి దరిద్రం తెచ్చుకుని కొని తెచ్చుకోవడం. నలుగురు నీకేమన్నా, నలుగురు ఏం చేస్తారు? సత్యం మోసుకెళ్తారు. ఈ నలుగురు ఏం చేశారు చెప్పండి? వీళ్ళు మంచి పని చేశారు. వాడు సాగకముందు ఏం చేశారు? జబ్బుతో ఉన్నటువంటి పాపం. అందుకని యేసుప్రభువు ముందు వాళ్ళనే మెచ్చుకున్నాడు, వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు. ఆ నలుగురిలో మీరు కూడా ఉన్నారా? ఎవరైనా ఆ నలుగురు లాంటి కార్యం మీరు ఎప్పుడైనా చేశారా? ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి వాళ్ళకి యేసుప్రభువు ప్రేమను రుచి చూపించారా? కనుక మొట్టమొదటిగా మనం గమనిస్తే ఎలాంటి పాపిని క్షమించాడు యేసయ్య? పట్టబడిన పాపిని. రెండవదిగా ఆయనను ఎంతో విస్తారంగా ప్రేమించినటువంటి పాపిని క్షమించాడు, ప్రేమించాడు, క్షమించాడు అన్నందు క్షమించేశాడు. మూడవదిగా అయోగ్యుడు, యోగ్యుడు కాదు, అయోగ్యుడు అంటే ఉన్న స్థితిని కోల్పోయాడు. తన స్థితి ఏ స్థితిలో అయితే ఉన్నాడో తిరిగి మళ్ళా అంతకంటే ఎక్కువ ఉన్నతమైన ఆ స్థితిలోనికి మళ్ళా రావటానికి దేవుడు ఆ తప్పిపోయిన కొడుకుని క్షమించేశాడు. అలాగే చాలామంది తప్పిపోయాం, ఎట్లాగా మళ్ళీ ఎలాగా బాధపడమాకండి. దేవుని స్తోత్రం. దేవుడు మన మనిషి లాంటోడు కాదు, ఆయన క్షమించువాడు. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు ఆయన తన యందు భయభక్తులు గలవారేడలా జాలిపడతాడు. మనుషులైతే తృణీకరిస్తారు, మనుషులైతే వెలివేస్తారు. కనుక తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర రావటమే తన జీవితం అద్భుతంగా ఆశీర్వాదం మార్చుకుంది. నాలుగవదిగా చూస్తే తేబడినటువంటి పాపి, తేబడిన పాపి, నలుగురి చేత మోసుకుని వచ్చిన పాపి అని ఎందుకంటున్నాను? యేసుప్రభువు అతన్ని ముందుగా స్వస్థపరిచాడా? పాపం తొలగించాడా? పాపమే తొలగించాడు, అందుకని పాపి. కనుక ఇక ఐదవదిగా చూద్దామండి. ఐదవ పాపం, ఐదవ రకం. దేవుడు మనల్ని క్షమించటానికి పట్టబడిన మన జీవితాల్లో ఉన్న పాపాలు దేవుడు కొట్టేశాడు. అలాగే ఆయనను మనం ప్రేమిస్తున్నాము కనుక మనం ప్రేమించే ఆ ప్రేమను బట్టి ఆయన మన విస్తార పాపాలు క్షమించేశాడు. అలాగే మనము కొన్న యోగ్యతను కోల్పోయినప్పుడు, మనకున్న గౌరవాన్ని, గొప్పతనాన్ని, మంచి పేరుని కోల్పోయి మళ్ళా లోకంలో బురదలో తప్పిపోయినప్పుడు దేవుడు తిరిగి మళ్ళా అయ్యా నాయనా అని ఒప్పుకున్నామే, క్షమించేశాడు యేసు ప్రభువా. ఇక తర్వాత చూస్తే తేబడిన పాపి, నలుగురు ఒక రాలేని స్థితిలో, నడవలేని స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో, ఎవరన్నా ఒక ముద్దెత్తే తిని బతికేటువంటి దీన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని నలుగురి చేత మోయించుకొని వచ్చినాయి. అలాంటి పాపులను కూడా యేసయ్య క్షమించి తమకు తామే బ్రతికేలాగా దేవుడు ఆశీర్వదించేశాడు, క్షమించేశాడు. ఇక ఐదవది చూద్దామండి. ఇదేంటంటే చూద్దాం, కీర్తన చదవండి. ఇదేలాంటి పాపాలు చూద్దాం. కీర్తన 90వ కీర్తన 8 చదవండి. ముందు వాక్యం చదవండి, అప్పుడు తెలుసుకుంటాం మనం. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి. ఇవేంటి చెప్పండి? సీక్రెట్ సిన్స్, సీక్రెట్ సిన్స్, ద సిన్స్ ఆఫ్ సీక్రెట్స్. ఈ పాపానికి ఉన్న పేరు ఏంటంటే చేసి మర్చిపోని పాపాలు. అంటే మన దృష్టిలో ఎలా ఉంటాయంటే తప్పులు ఉండవు, ఒప్పులుగానే ఉంటాయి. మనిషి తమ ఎదుట ఉన్న మార్గం ఎవడి కాళ్ళకి ఇంపు అనుకుంటాడు, కానీ అది కంపు అని తెలియదు. తెలుసుకునే వరకు టైం పడుద్ది.
అన్నీ మంచి చేశానుగా అంటారు, అనుకుంటారు. ఇది ఇంకొక వచనం కూడా మీకు చూపిస్తాను చూడండి. 139 కీర్తన 23-24 చూడండి. 139 కీర్తన 23-24 చూడండి. దేవా 23-24 అన్నట్టు భక్తుడు అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించయ్యా. ఇంకా 19వ కీర్తనలోకి రండి, 12వ వచనంలోకి రండి. 19వ కీర్తన 12లోకి కూడా రండి. 19వ కీర్తన 12 వచనం. తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడు? తన పొరపాటులు కనుగొనగలిగిన వాడు ఎవడు? హూ కెన్ అండర్స్టాండ్ ఎర్రర్స్ క్లీన్స్ మీ ఫ్రమ్ సీక్రెట్ ఫాల్ట్స్ అంటారు. ఫాల్ట్ అంటారు కదా, చాలా ఫాల్ట్ చేసి తప్పు చేసి అంటారు, తప్పు చేసి తర్వాత అంటే నష్టపోయినాక అంటారు తప్పు చేసామని. అందుకని ఇక్కడ ఇదేంటంటే మనం ఏంటంటే మనం గ్రహించలేము. మనకు వచ్చిన ఆలోచన మంచిది అనుకుంటాం, మనం వచ్చిన మోహం చేయగా మనం చేయండి మంచి బలైగా ఉంటాయి అనిపిస్తుంది. ఏముందో చుట్టుపక్కల నలుగురు మెచ్చుకుంటే చాలు, ఇక మనం చేసే మంచిది అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడో ఆలోచించు. దేవుడు చెప్పండి, దేవుడు ఏమనుకుంటాడో అది ఆలోచించు. ఈ 5వ పాపానికి మనం పెట్టుకునే పేరేంటంటే మనము గ్రహించలేని పాపాలు. ఏంటండి? మనము గ్రహింపు రాదు, మనకు మంచిగానే అనిపిస్తుంది. అందుకనే భక్తుడు దావీదు ఆయన అంటున్నాడు, నాలో ఏదైనా మీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో, నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో నన్ను క్షమించయా. నా రహస్య పాపములు నీ ముఖ కాంతులు కనబడుచున్నవి. ఒకవేళ లేవు అని అనుకుంటానా, నీ మొహం చూడగానే చూడండి. మీరు ఎవరైనా, మనందరికీ తెలుసు, మన ఎడలు ఎవరైనా తప్పిదం చేశారనుకోండి, ఎప్పుడైనా వాళ్ళ ముఖం చూడగానే వాళ్ళు మనం చూసుకోగానే ముఖాలు చూసుకోగలమా? చెప్పండి, మీకు తెలుసు కదా. ముక్కు సూటిగా మాట్లాడుకోలేము, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేము, మాట కలవదు. ఏదైనా ఒకరు నష్టపరుచుకొని ఏదైనా ద్రోహం చేసుకుని ఏదైనా కానీ అగౌరవంగా ప్రవర్తించారనుకోండి, ఒకలాగంటి ఆ ముఖం చూడగానే మనం ఏం చేసామో తెలిసిపోతుంది, ఆయన చూడగానే మనం ఏం చేసినా తెలిసిపోతుంది. అప్పుడు ముఖం చూడలేదు అంటే ఆయన ముఖంలో మనం చేసిన అన్యాయమే కానీ, నష్టమే కానీ, కష్టమే కానీ, బాధే కానీ, దుఃఖమే కానీ, అవమానమే కానీ ఏదైనా చేసి ఉంటాయి కదా, అవి కనబడుతూ ఉంటాయి ముఖంలో. ఎందుకంటే ఆ ముఖంలో ఆ ఫీలింగ్ వస్తుంది. అలాగే దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఇంతకు కనిపెట్టే వరకు దేవుని ముఖంలో ఉన్నంట మన రహస్య పాపాలంటే ఏం చేస్తాడు? మనకు కనబడదు. అందుకని ప్రార్థన చేయండి అంటే చేయలేరు చాలామంది. ఎందుకు చేయలేరు అంటే దేవుని అమ్మో అని భయం వస్తుంది. ఆ భయం తొలగిపోను గాక. ఆమె మరి ఈ రహస్యమైన పాపాలను దేవుడు నిన్ను క్షమించనంటున్నాడా? క్షమించేస్తానంటున్నాడు. పాముని ఎన్నో దాస్తావా ఇంట్లో? పాము అయితే చిన్న పామే కానీ దాస్తావా? చిన్న పాము అయితే ఒకటి, పెద్ద పాము అయితే ఒకటి. ఏదైనా కనుక అది విషయమే కదా. దాన్ని ఏం చేయాలి చెప్పండి? నిలువును సాగుకొట్టేసేయాలా, తొలగించేయాలి. రహస్య పాపం అంటే ఇంకెలా చెప్పండి అంటే, మీరు ఇల్లంతా ఊడుస్తారు, తుడుచుకుంటాం మనం. తుడుచుకున్న తర్వాత ఆ మురికంతా మూలనే ఉంచండి, ఆ మురికంతా మర్చిపోండి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో ఏమొస్తుంది అందులో నుండి? దుర్వాసన వచ్చి ఎక్కడ ఏంటి ఇల్లంతా తుడిచేసాను, చక్కగా నేను సర్పులతో తుడిచాను, ఎక్కడి నుండి వస్తుంది కంపో? అలా ఉంటుంది రహస్య పాపాన్ని. అందుకని నా దోషములు పోవనట్లు నన్ను గట్టిగా కడిగాయి. 51 కీర్తన 1వ వచనంలో చూస్తే మనం అక్కడ చూస్తాం ఈ మాటలో.
అయ్యా నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను చేయయ్యా, నా దోషములు నేను కప్పకుండా నేను వర్ధిల్లలేను, ఆశ్రయించబడలేను, నీ దృష్టికి మంచిగా ఉండలేను, మీ ఆశీర్వాదాలు నేను పొందటానికి నా దోషాలే, నా పాపాలు అంటూ వస్తే కనుక, నా పాప శిక్షను భరించడానికి ఈ లోకానికి వచ్చావు కనుక, నీవే కానీ నా పాపాలకు నాకు క్షమించేసేవనుకో, నాకు ఎలాంటి శిక్ష ఇక ఉండదు. చూడ, మనుషులకంట భూమి ప్రపంచం పుట్టినప్పటి నుండి కూడా 3 రకాలైన శిక్షలు వస్తాయి మనిషికి. 3 రకాలుగా దండన వస్తుంది దేవుని దగ్గర నుండి. ఒకటి, మొదటగా కరువు. ఏంటండి? మాట్లాడండి. ఏంటది? కరువు. డబ్బు లేదు, కరువు, బట్టలు లేవో, ఇల్లు లేదో, లేవు, కరువు. ఇక ఏ కరువు అని అనుకోండి, కరువు రకరకాల, మన కరువులు కూడా 7 రకాలు ఉన్నాయి, వివరించడానికి టైం లేదు. కరువు. రెండవదిగా చూద్దాం, రెండవదిగా ఆది నుండి చూద్దాం. రెండవదిగా దేవుని కోపం పెడితేనంట దేవుని దృష్టికి కొంచెం, అంటే పాత నిబంధన అంతా మేము అంతా స్టడీ చేసి చెప్తున్నా, 3 విధాలుగా శిక్షించోడు. ఒకటి, కరువుతో కొట్టేవాడు దెబ్బ దేవుడు. రెండవదిగా చూస్తే జబ్బులు, రోగాలు, జబ్బులు, తెగుళ్ళు. మనకొచ్చిందిగా మన మధ్య ఏ తెగులది? కరోనా. రకరకాల జబ్బులతో, తెగుళ్ళతో వేసేవాడు. ఇక మూడవ శిక్ష, మూడవ నష్టం ఏంటంటే యుద్ధ, పోరాట, జగడాలు, కొట్లాటలు. వచ్చి ఈ 3 దండనలు కదండి, ఈ 3. అయితే దేవుడే నిన్ను క్షమించేసాడు మనకు అనుకో, ఈ 3 మనకు దూరం అయిపోతాయి. మాట్లాడండి. ఈ 3 దూరం అయిపోతాయి. దూరం అవ్వాలా వద్దా? దూరం చేసుకుంటానంటే ఒప్పుకోండి. ఈ 5 రకాలుగా ఉంటాయి మన పాపాలు. ఈ 5 రకాల పాపాల్లో ఒకటి పట్టబడిన పాపం. మనుషుల దృష్టిలో పలానోళ్ళు పలానా అని అంటున్నారే, అది పట్టబడతాం అంటే. రెండవదిగా చూస్తే చెప్పండి, రెండవదిగా మనము మనుషులందరికీ ప్రేమను పంచేసాం, ఇష్టం వచ్చినట్టుగా ప్రేమించేసేసాం. కానీ వాళ్ళ ద్వారా మనకి ఏ విధమైన ప్రేమ రాకపోగా ద్వేషం ఎక్కువైపోయింది. ఈయన ప్రేమిస్తే ఆడి కోపం, ఆడిని ప్రేమిస్తే ఈడి కోపం. ఈ దరిద్రం అంతా తట్టుకోలేక యేసుని ప్రేమించడం వచ్చేసింది. దేవుని స్తోత్రం. ప్రభువును ప్రేమించి క్షమించబడిపోయింది. అది మనల్ని కూడా వాళ్ళని వీళ్ళని ప్రేమించి, వాళ్ళని వీళ్ళని, ఈ బంధువులు పెడితే ఆ బంధువుడు కోపం, ఈ స్నేహితుడికి దాంట్లో ఈ దరిద్రం అనుకు. దేవుని ప్రేమిస్తే ఆయన దీవిస్తాడనుకుందేమో, ఎలా మంచి తెలివిగల అలా క్షమించబడిపోయింది. ఇక మూడో పాప అయోగ్యత. అంటే మనం కొన్న స్థానాన్ని కోల్పోయి, ఒక తెలియక ఏదో ఉంది స్వర్గం, ఏదో ఉంది ఆనందం అని బయటికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన లోకాల్లో కలిపోయామా? పర్వాలేదు. యేసయ్య దగ్గరికి వచ్చేసి, తండ్రి నీ కొడుకుని, నీ బిడ్డని అనుకోవటానికి నేను యోగ్యుని అని ఒప్పుకున్నావా? ఆ తప్పిపోయిన కుమారుని క్షమించిన నిన్ను క్షమించేస్తావు. ఇక తర్వాత 4వదిగా తేబడిన పాపి, తేబడింది నలుగురి చేత, అంటే చేతకాని స్థితిలో ఉన్న పాపిని దేవుడు క్షమించేశాడు. ఇక 5వదిగా రహస్యాలు ఎవరికి తెలియదే. నేను మనసులో అని తిట్టాను, ఆయనకి ఏం తెలుసు? కానీ మన రహస్య పాపాలన్నీ యేసు ప్రభుకి తెలుసు. దావీదుని తన భార్య అయిన మీకాలు మనసులో హీనపరిచింది. దావీదుకు తెలియదు, కానీ దేవుడు చూశాడు. ఆమె బ్రతుకంతా సంతానం లేకుండానే చనిపోయింది. ఆమె రాజుగారి కూతురు, రాజుగారి భార్య అయింది. తన సంసారం కూడా అట్టకి పాడైపోయింది. ఎవరినన్నా ఈయనపరుస్తున్నామా? మనం ఎవరు ఈయనపరుస్తున్నారా? ఎవరినన్నా హృదయంలో ఈయనపరుస్తున్నామా? మరి మనము ఎవరైనా ఈ సందేశం ఎవరైతే ఈ పాపములను మనం ఒప్పుకుంటే దేవుడి ఇచ్చింది. అయితే మనకి ఈ ప్రసంగానికి నేను పెట్టిన పేరు ఏంటంటే, దేవుడు క్షమిస్తే శిక్షించేవారు ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన 5 రకాల పాపాలని దేవుడు ఏం చేశాడు?
చెప్పండి క్షమించేశాడు. ఇక వీళ్ళకి శిక్షించేవాళ్ళు ఎవరు? మళ్ళా రోగం, మళ్ళా పెరాలసిస్ జబ్బు వచ్చేలా చేయగలిగిన వాడు ఎవడు? మళ్ళా తప్పిపోయిన కుమారుని మళ్ళీ ఇంట్లో తరివేయగలిగిన వాడు ఎవడు? యేసయ్య చేత బాగా క్షమించబడిన పాపాత్మలు మళ్ళా ఎవరు ఆమెని మళ్ళా పాడు చేయగలరు? మళ్ళా ఆమెను ఎవరు అనగలరు పాపాత్ములని? అనలేరు. అక్కడున్న మత పెద్దలు అందరికంటే ఆమెను హెచ్చించేసాడు యేసు. ఎవరు మాట్లాడటం. దేవుడు గొప్ప చేస్తే ఎవరు నిన్ను తగ్గించలేరు. దేవుడు నిన్ను ఆశ్రయిస్తే ఎవరు దాన్ని దోషేయలేరు. ఆమేన్. అందుకని దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన అంశం ఏంటి? దేవుడు మనతో చెప్తున్నది ఏమనగా, నీతో నాతో మనందరితో, దేవుడు క్షమిస్తే శిక్షించు వాళ్ళెవరు? ఆమేన్. దేవుడు నిన్ను శిక్షించాలి. దేవుడు నిన్ను క్షమించును గాక. క్షమించేశాడు. ఇక నిన్నెవరో శిక్షించలేరు, ఎవరు నిన్ను బెదిరించలేరు, ఎవరు నిన్ను బాధ పెట్టలేరు, ఎవరు కూడా నిన్ను ఏం చేయలేరు. భయపడమాక. దేవుడు క్షమించేశాడు నిన్ను. దేవుడు నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఎవరి గురించి ఆలోచించమాకండి. ఎవరి గురించి యేసు ప్రభువు వారు మరణానికి అప్పగించబడక ముందుగా ఒక స్త్రీ ఏం చేసిందండి? విలువైన అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు తల మీద పోసేసి అక్కడున్న యేసు ప్రభుతో ఉన్న శిష్యుడు అది అప్పగించేటువంటి యోధ ఇస్కరియోతు ఏమన్నాడు? ఆడికి ఎప్పుడు కూడా డబ్బు సంచి అతని దగ్గర ఉంటుంది, కానీ ఆ డబ్బు ఆ కానుక అతనికి ఇస్తే సంచి వేసుకుని దోసుకోవచ్చు అనుకున్నాడు. కానీ ఈమె ఏం చేసిందంటే విలువైన అత్తరు బాటలు కొని యేసు ప్రభు తల మీద పోసేవరకు అప్పుడు ఆ యోధ ఇస్కరియోతు అన్నాడు, ఇంత విలువైనటువంటి ఈ అత్తరుని ఎందుకు నేలపాలు చేసేవారు? ఇది అమ్మేస్తే అని ఏదో చెప్తున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఈమె జోలికి వెళ్ళమాకండి. ఈమె జోలికి మీరు, ఈమె నాయుడు ఒక మంచి కార్యము చేసిందే. ఈమె చేసింది భూమి ఉన్నంత వరకు ఈమె గురించి నా సువార్త ఎక్కడైతే ప్రకటించిందో అక్కడల్లా ఈమె పేరు మారుమోగిపోద్దని చెప్పాడు. అవునా? అంతే. దేవుని స్తోత్రాలు. ప్రభువు మనల్ని క్షమించేశాడు. ఇంకెవరు శిక్షించాడు? ప్రభువు ఇదిగో ఈమె జోలికి వెళ్ళమాకండి. నీ గురించి నా గురించి కూడా దేవుడు అలాగే ఆర్డర్ ఇస్తాడు. ఎవరైనా సరే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అపవాది గురించి, నష్టాల గురించి, కష్టాల గురించి, బాధల గురించి ఎన్నుకున్నవి తవ్వుకుంటా బాధపడమాకండి, దిగులు పడమాకండి. జరిగిందే జరిగిపోయి వెనుకున్న వాటిని మరిచి, చెప్పండి, వెనుకున్న వాటిని మరిచి ముందున్న యేసుక్రీస్తు వైపు, విశ్వాసకర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ వెళ్ళిపో. ఎవరిని పట్టించుకున్నావు? ఆయన నిన్ను క్షమించేశాడు, ఆయన నిన్ను దీవించేశాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో నిన్నెవరో ఏది శిక్షించలేదు. ఏ కరువు నీ మీదకి రాదు, ఏ తెగులు నిన్ను అంటుకోదు, నీ గుడారం ఏ తెగులు సమీపించదు, ఏ పోరాటాలు, ఏ జగడాలు, ఏ యుద్ధాలు నీ మీదకి రావో. దేవుడే సమాధానకర్త. దేవుని స్తోత్రం. భయపడమాక, బాధపడమాక. నువ్వు 5 రకాలుగా దేవుని దగ్గర చేరుకో. ఏదున్నా తొలగించేసుకో. యేసయ్య నుంచి ప్రభు తప్పకుండా నేను క్షమించేసాడు. క్షమించునుగాక. దేవుడి మాటలు ఆశ్రయించునుగాక.